హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ పాజిటివ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? గలామే కిచ్ కిచ్, విక్స్ బిల్లా కాబో, కిచ్ కిచ్ తొలగించుకో, అట్లా ఉంది పరిస్థితి గొంతు. అందువల్ల కొంచెం నా కిచ్ కిచ్ని ఇగ్నోర్ చేసేయండి. ఓకేనా? రైట్. ఇంకోటి ఏంటంటే, కొంతమంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి అడుగుతున్నారు, అక్క 1.5 year బ్యాక్ వీడియోస్ వస్తున్నాయి, మీరు మాకు కళ్ళ ముందుకు వస్తూ ఉన్నాయి మాటి మాటికి, అది చూస్తే పలానప్పుడు చేసింది. మీరు ఈసారి నుంచి రీడింగ్ చేసేటప్పుడు ఏ రోజు, ఏ డేటు, ఏ టైము అన్నీ కింద ప్రిఫర్ చేయండి, నోట్ చేయండి అని చెప్తున్నారు. వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను. అలా ఎవరికన్నా డౌట్ ఉంటే మళ్ళీ కూడా అందరికీ ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటంటే, మన వీడియోస్కి టైం, డేట్ దేంతోనూ సంబంధం లేదు. టైమ్లెస్ వీడియోస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే, వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అయ్యేలా ఎనర్జైజ్ చేసి నేను వీడియోస్ ఇంటెన్షన్స్ ఇచ్చి నేను వీడియోస్ చేస్తాను. సో టైమ్లెస్ వీడియోస్ ఇవన్నీ. అంటే ఎటువంటి టైం బీయింగ్ అవసరం లేదు. అది ఒక 2 సంవత్సరాలు తర్వాత అయినా, ఒక 4 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత అయినా, ఏం చెప్పాను, 2 సంవత్సరాలు పాస్ట్ అయినా, ఒక 4-5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు ఇక్కడి నుంచి తర్వాత అయినా మన వీడియోస్, పాస్ట్ వీడియోస్ మీకు కళ్ళ ముందుకు వస్తున్నాయంటే డెఫినెట్లీ మీ సిచ్యువేషన్స్కి తగినట్టుగా ఆ వీడియోస్లో మీకు ఏదో ఆన్సర్ ఉంది అని అర్థం. చూడొచ్చు, అరే ఇది 2 సంవత్సరాల క్రితం చేసింది, ఇప్పుడు చూస్తే నాకు వర్తిస్తుందా లేదా అని డౌట్ ఏమొద్దు. మన ఛానల్ వీడియోస్ అన్నీ కూడా టైమ్లెస్ వీడియోస్. హ్యాపీగా చూడొచ్చు, దాంట్లో గైడెన్స్ ఉన్నది, ఫాలో అవ్వచ్చు. క్లియరా? ఓకే. ఇప్పుడు హీలింగ్ సెండ్ చేస్తాను. డీప్ బ్రీత్ తీసుకొని వెన్ను నిటారుగా పెట్టుకొని కూర్చోండమ్మా అందరూ. రైట్. ఒక 2 minutes ఏ వర్క్ చేస్తున్నారో అది తీసి పక్కన పెట్టండి. ఓన్లీ మీ కాన్సన్ట్రేషన్ హీలింగ్ మీదనే ఉండాలి. ఓకేనా? అది వింటూ డీప్ బ్రీత్ తీసుకుంటూ కాన్సన్ట్రేషన్గా ఉండండి. ఏం నెగిటివ్ పాజిటివ్ కూడా ఏం ఆలోచించొద్దు, అవసరం లే మనకి. ఓకేనా? సరే, స్టార్ట్ చేద్దామా? ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ 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 అని 3 times చెప్పుకోండమ్మా. సరే, ఎలా ఉంది? ప్రశాంతంగా ఉందా? ఓకేనా? సరే, హీలింగ్ వీడియో కూడా సెండ్ చేస్తున్నాను కదా. మీకు ఎప్పుడన్నా బాగా స్ట్రెస్ ఉంటే, ఎవరి మీద
అరవకుండా, అరిస్తే ఏమవుతుందంటే ఆ ఫ్రస్ట్రేషన్‌లో నోటి నుంచి రాకూడని మాటలొస్తాయి. తర్వాత రెపెటెన్స్ ఫీల్ అయినా ఆ మాటల్ని వెనక్కి తీసుకోలేం. కాబట్టి ఆ టైంలో సైలెన్స్ మెయింటైన్ చేస్తూ మన ఛానల్‌లో హీలింగ్ సౌండ్ వీడియో ఒకటి పెట్టున్నాను. అది సేవ్ చేసి పెట్టుకొని, ఆ వీడియో పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, చక్కగా ప్రశాంతంగా 2 అగరబత్తులు మీ ముందు పెట్టుకొని, ఒక వాటర్ గ్లాస్ గా గాజు గ్లాస్‌లో అయితే బెటర్ ఇంకా. గాజు గ్లాస్‌లో వాటర్ మీ ముందు పెట్టుకొని, ఆ హీలింగ్‌ని వీలైతే ఇయర్ ఫోన్స్ కాకుండా ఒక రూమ్‌లో నేను చెప్పినవి పెట్టుకొని హీలింగ్ రూమ్ అంతా ప్రతిధ్వనించేటట్టు పెట్టుకొని చక్కగా కూర్చోండి. ఒక 5 నిమిషాల, 10 నిమిషాల కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకుంటూ ప్రశాంతంగా కూర్చోండి. రాను మైండ్ రిలాక్స్ అయిపోతూ ఉంటది. బీపీ లెవెల్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? ఈ హీలింగ్ అయిపోయిన తర్వాత చేతులు రబ్ చేసుకొని, కళ్ళ మీద పెట్టుకొని, నిదానంగా కళ్ళు తెరిచి, మీ ముందు గ్లాస్‌లో ఉన్న వాటర్‌ని ప్రశాంతంగా తాగండి. చూడండి ఎనర్జీస్ ఎలా ఉంటాయో. ఓకేనా? సరే. ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఎందుకనంటే ఇక్కడ ఇంపార్టెంట్‌గా కుంభరాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. ఎందుకంటే కుంభరాశిలోనే షష్టగ్రహ కూటమి అంటే ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు 5, 6 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం వల్ల ఎలాంటి అది నెగెటివ్సా, పాజిటివ్సా, దృష్టులను బట్టి, కోణాలను బట్టి ఇవి చాలా ఉంటాయి. సో, ప్రత్యేకించి కుంభరాశికనే కాకుండా కుంభరాశిలో ఇవన్నీ గ్రహాల సమ్మేళనం జరుగుతుంది కాబట్టి ఏ ఏ రాశులకి ఎలా ఉంటుంది అనేది ఇంత ల్యాగ్ అయితే నేను చేయదలుచుకోవట్లేదు. కాకపోతే అందరినీ క్రోడీకరించుకొని అసలు ముందు సమయంలో రాబోయే సమయంలో మీ లైఫ్‌లో ఏం జరగబోతా ఉంది? ఎలాంటి మార్పులు రాబోతా ఉన్నాయి? అవి పాజిటివ్సా? నెగెటివ్సా? ఏంటి అనేది యూనివర్స్ ద్వారా గైడెన్స్ తీసుకొని మీకు నేనిప్పుడు అందించబోతున్నాను. సో, అది పాజిటివ్ రాని, నెగెటివ్ రాని, పాజిటివ్ వస్తే ఓకే. వెల్ అండ్ గుడ్. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. నెగెటివ్ వస్తే దాన్ని తప్పుగా తీసుకొని భయపడిపోయి ఇంకొకటో కాకుండా ఇక్కడ నేను ముందుగా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఈ గైడెన్స్‌ని ఫాలో అయ్యి ఆ రాబోయే నెగటివిటీని ఎంతో కొంత కంప్రెస్ చేసుకోగలరు, తగ్గించుకోగలరు. అంటే అవేర్‌గా ఉంటారు కదా! సో, అందువల్ల నేను మీకు ముందుగానే ఈ టాపిక్ తీసుకొని మీకు చెప్తున్నాను. ఓకేనా? రైట్. మీ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్‌లు చెప్పుకుంటూ ఉండండమ్మా. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. రాసులు వచ్చినప్పుడు నేను రాసులు కూడా మెన్షన్ చేస్తూ ఉంటాను. మేబీ మీ ఎనర్జీసే కాకుండా మీ ద్వారా మీ ఇంట్లో వాళ్ళ ఎనర్జీస్ కూడా సక్ అవ్వచ్చు. ప్లస్ వాళ్ళు ఆయా రాసులకు సంబంధించిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. సో, ఇది అందరికీ వర్తిస్తుంది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అవి నాకు ఇక్కడ రీడింగ్‌లో ఏమొస్తే నేను అది చెప్తూ పోతాను. మీకు ఏది అప్లికబుల్ అవుతుందో దాన్ని తీసుకొని గైడెన్స్ ఫాలో అవ్వండి. రైట్? డన్. మీ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్‌లు చెప్పుకుంటూ ఉండండమ్మా. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో రాబోయే సమయంలో ఏమేమి జరగబోతున్నాయి, వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అవి గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే మాకు ముందుగానే తెలియపరచండి ఏంజెల్స్. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. మేజర్గా రాబోయే సమయంలో మీ లైఫ్లో ఏం జరగబోతోంది చూద్దాం. ఓ మై గాడ్, డెవిల్.
నో ప్రాబ్లం, ఇలా చూద్దాంలే. హై ప్రీస్టెస్, వాట్ యార్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గివ్ మీ ప్రాపర్ రీడింగ్, థ్యాంక్ యూ. టెంపరెన్స్, మేజర్లీ జస్టిస్, వావ్. ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. డీటెయిల్ రీడింగ్ తీసుకుంటాను. ఎంప్రెస్ ఎనర్జీ. ఫోటో కొంచెం ఇబ్బందికరం కాబట్టి యూట్యూబ్ నామ్స్ ప్రకారం నేను అట్లా బోర్లో వేస్తున్నాను, ఇగ్నోర్ చేసేయండి. బాటమ్ ఎనర్జీ ద సన్, ఇక్కడ పెడతాను, కనపడుతుంది కదా, రైట్. ఇది మేజర్గా మీ లైఫ్లో రాబోయే టైంలో ఏమేమి జరగబోతా ఉంది అనేది ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ మీ లైఫ్లో కానీ మీ రిలేషన్షిప్లో కానీ ఏమేమి, ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే చంద్రగ్రహణం జరిగింది కదా, పౌర్ణమి చంద్రగ్రహణం, రైట్. ఆ ఎనర్జీస్ ప్రకారం మీ రిలేషన్షిప్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అది కూడా చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్. బాటమ్ ఎనర్జీ ఇక్కడ పెడుతున్నాను. ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దాం. మీకు ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు ప్రే చేసుకోండి, తర్వాత క్లారిఫై చేద్దాము. ముందు ప్రే చేసుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి రాబోయే సమయంలో వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుందో చెప్పారు, వాళ్ళకి ఏం గైడెన్స్ ఇవ్వాలో కూడా మీరే ఇవ్వండి. రైట్, ఇవి తర్వాత చూద్దాం, మనం ఇక్కడ పెడతాను. లాస్ట్లో చూద్దాం. లాస్ట్ టైం కూడా ఇట్లనే ఓపెన్ చేసి రీడింగ్ చేయడం మర్చిపోయా కదా, లేడీ గజనీ అబ్బా సబాష్. అట్లా ఉంటుంది అప్పుడప్పుడు, రీడింగ్ అంతా అయిపోయిన తర్వాత గుర్తొస్తుంది అనమాట, అప్పుడు ఏం చేసుకోవడానికి. సరే కొంచెం ఇగ్నోర్ చేసేయండి అమ్మా, అక్క బిజీలో ఉండి కొంచెం అప్పుడప్పుడు అలా తెక్కగా బిహేవ్ చేస్తుంది అనుకోండి, పాప వదిలేయండి నన్ను, రైట్. సరే క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. ఫస్ట్ కార్డ్ డెవిల్ ఎనర్జీ. ఎందుకు వచ్చింది డెవిల్ చూద్దాము, అసలు ఏంటి ప్రాబ్లం. చూడండి, ఇది డెవిల్ కార్డే కదా, ఎగ్జామ్ చూపిస్తా చూడండి. డెవిల్ కార్డ్, హై ప్రిస్టెస్లో కూడా చూసారా డెవిల్ ఎనర్జీ. ఎందుకు నేను చెప్తాను. హై ప్రీస్టెస్ అన్న ఈ డెక్ ఓపెన్ చేశాను చూడండి, ఇది చూడండి ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. డెక్ ఓపెన్ చేయగానే నాకు ఇంట్యూషన్కి తడుతున్నది ఏంటి అనేది నేను డీటెయిల్డ్గా మీకు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ డెక్ ఓపెన్ చేశాను, ఓపెన్ చేసినప్పుడు నేను నా ఇంట్యూషన్ పరంగా నాకు ఏమైతే అనిపించిందో ఇక్కడ నాకు అది కన్ఫర్మ్ అయ్యింది. సో దాని మూలాన కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటి ప్రాబ్లం అనేది. Please angels, please guide me. Why is this devil energy here? Oh my God. Again devil energy. ఇక్కడ సెకండ్ కార్డ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇందాక ఏం చెప్పాలి అనుకున్నానో అది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లారిఫికేషన్లోకి వెళ్తే
ఇక్కడ కొంతమందికి డెస్టినీ ఫేవర్‌గా లేదు. సమ్ మేజర్ హెల్త్ ఇష్యూస్ రైజ్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఓకేనా? అండ్ మీ చుట్టుపక్కల వాళ్ళతోటి అనవసరమైన గొడవలు, తగాదాలు, కాన్‌ఫ్లిక్ట్స్ జరగబోతున్నాయి. ఓకేనా? కొన్ని విషయాల్లో మీరు సాక్రిఫైస్ చేయాల్సిన టైం మీ ముందుకొచ్చి నిలబడతదనమాట. అంటే కొన్నిటిని పోగొట్టుకోవడమో, ఆహ్, అది మనీ పరంగా లాస్ కావచ్చు, ఆహ్, బంధుత్వం పరంగా లాస్ కావచ్చు, ఎమోషనల్ పరంగా లాస్ కావచ్చు, పర్సన్ పరంగా లాస్ కావచ్చు. కొన్ని సాక్రిఫైజెస్ చేయాల్సిన సిట్యుయేషన్స్ ఇక్కడ కనపడుతున్నాయి. ఓకేనా? అండ్ సమ్ ఇన్ ఫ్యూచర్‌లో మీరు ఎవరి విషయంలో అయితే వాళ్ళని మర్చిపోలేక సమ్ ఎడిక్షన్స్ మీన్స్ అది మీ మెంటల్ ఆలోచనలు కావచ్చు, టూ మచ్ ఆఫ్ ఆలోచనలు కావచ్చు, లేపోతే పిల్లల మీద అమితమైన ద్వేషము కావచ్చు, అమితమైన ప్రేమ కావచ్చు, అమితమైన కంట్రోలింగ్ కావచ్చు పిల్లల విషయంలో. ఓకేనా? లేదా మీరు వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నంతగా మీకు అందకపోవచ్చు. మీరు 100% ఎక్స్‌పెక్ట్ చేస్తే అక్కడ మీ పిల్లల నుంచి మీకు అందేది 5-10%. సో, అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు. అసంతృప్తి. మెంటల్ కాన్‌ఫ్లిక్ట్స్, టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్, మెంటల్ కాన్‌ఫ్లిక్ట్స్ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారు. నా లైఫ్‌కి ఇది కావాలి, నా మనసుకి ఇది కావాలి, వాళ్ళని మర్చిపోలేక పిల్లలే కానీ, మీ లవ్డ్ వన్సే కానీ, ఫ్యామిలీ మెంబర్సే కానీ, ఎస్పెషల్లీ ఇక్కడ కొడుకుల విషయంలో కనపడుతుంది. కొంచెం అది జాగ్రత్త పడండి. డెస్టినీ అనేది ఫేవర్‌గా లేదు. ఓకేనా? సో, నెగెటివ్ సిట్యుయేషన్స్ జరగబోతున్నాయి. ఇంకొకటేంటంటే అడిక్షన్స్‌ని మానుకోండి. వీలైనంత అడిక్షన్స్ అంటే ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల ఎక్కువగా కాఫీ, టీలకి, లేకపోతే జెంట్స్ అయితే సిగరెట్స్, లేకపోతే డ్రింకింగు, వీటిలకి ఎక్కువగా అలవాటు పడ్డం, లేదా నెగెటివ్ సహచర్యం, నెగెటివ్ పీపుల్ సాంగత్యంకి అలవాటు పడ్డం, షార్ట్ పీరియడ్ రిలాక్సేషన్ కోసం రాంగ్ ఆలోచనలు, అది సోషల్ మీడియాస్‌లో కావచ్చు, నిజ జీవితంలో కావచ్చు, మెంటల్ కాన్‌ఫ్లిక్ట్స్, అడిక్షన్స్‌కి గురయ్యే అవకాశం కనపడుతుంది. ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఎందుకనంటే మనల్ని ఎవరూ చూడట్లేదులే, మన డెవిల్ మైండు బయటికి తీద్దాం, మనకేం కావాలి అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుదాం అని చెప్పి మీరు చేసే ప్రతి పని కూడా పంచభూతాలు అట్లా రాస్తూ ఉంటాయి, వీక్షిస్తూ ప్రతి ఒక్కరిని. కాకపోతే వాళ్ళు మనకు కనపడరు, వాళ్ళకి మనం అన్నీ కనపడతాం. నేను ఎన్నోసార్లు చెప్పా మీకు. నేను ఈవెన్ రీడింగ్ చేస్తున్నా కూడా నా సరౌండింగ్స్‌లో మీకు నాకు మధ్య ఏంజెల్స్ ఆబ్సెన్స్‌లో సూక్ష్మ రూపంన ఇక్కడ ఉన్నారు. నేను డెఫినెట్లీ అది నమ్ముతాను. ప్లస్ అనుభవపూర్వకంగా కూడా చాలాసార్లు నిరూపితం అయింది. సో, మా గురువులు, మా పెద్దవాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్తున్నా. మనల్ని ఎవరు చూడట్లేదులే, మనం ఏం చేసినా అది చెల్లిపోతుంది, లేకపోతే ఏం చేసినా నేను బయటికి హ్యాపీగా, లేకపోతే బయటికి ఒక కరెక్ట్ వ్యక్తిగా నేను పోర్ట్రే చేస్తాను, కానీ నా లోపల ఇంత దిక్కుమాలిన ఆలోచనలు వస్తున్నాయి, వాటిని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇది మాత్రం రాంగ్. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ఎవరూ చూడకపోవచ్చు, మీ తల్లిదండ్రులు పిల్లలకి ఈ వీడియో పిల్లలు వింటున్నా కూడా పిల్లలకు కూడా చెప్పండి. మీ పిల్లలకి, నన్ను ఎవరూ చూడట్లేదులే, నేను చేసేది ఎవరికీ తెలీదు,
నేను బయటికి నార్మల్‌గానే బిహేవ్ చేస్తా ఉంటాను. కానీ నా లోపల ఇంత నెగటివిటీ, ఇంత దిక్కుమాలిన మైండ్‌సెట్ ఉంది. సో, దాన్ని నేను ఎక్స్‌ప్లోర్ చేస్తాను. దానివల్ల నాకు ప్లెజర్, హ్యాపీనెస్ వస్తుంది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, మీరు ఏం చేస్తున్నా పంచభూతాలు తెలుసు కదా! గాలి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు తెలుసు కదా! సో, ఇవి సూర్య, చంద్రులు వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష రూపాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు మనం చేసే తప్పొప్పులకి. ఈవెన్ ఒక దానం ఇలా చేసినా అది కూడా లిఖించబడుతుంది. లేదు ఎవడైనా చెంపబట్టి కొట్టినా, లేదా ఒక మనిషి వెనక బిట్రేల్డ్ ఎనర్జీ అంటే మనిషి ముందు ఒకలాగా మాట్లాడి మనిషి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి డిస్కషను, లేదా ఇళ్ళ పక్కన అమ్మలక్కలు ఉంటారు. నేను ఇట్లనే అంటాను. ఎందుకనంటే వాళ్ళకి పని పాట వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో కంటే కూడా పక్కనింటి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, దారిని పోయే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఇది ఈ నిఘా ఉంటుంది అనమాట. సీసీ కెమెరా కూడా పనికిరావు. సో అలా మీరు వాళ్ళకి ఏ రాంగ్ చేయకుండా, వాళ్ళ గురించి ఏ నెగటివిటీ మైండ్లో పెట్టుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతున్నా కూడా మీ వెనక అలా ఎవరైనా మాట్లాడుకుంటుంటే మాట్లాడుకోనివ్వండి. మీ కర్మల్ని వాళ్ళు లాగేసుకున్నారు. మీ నెగటివ్ కర్మల్ని, బ్యాడ్ కర్మల్ని వాళ్ళు లాగేసుకుంటున్నారు. మీరేం బాధపడద్దు. తీసుకోయ్యా, తీసుకోమ్మా, తీసుకో, హ్యాపీగా ఇచ్చేసి మీ దారి మీరు హ్యాపీగా వెళ్ళిపోండి. అంతేకాని అక్కడే కూర్చొని నువ్వు నన్ను ఇది అంటావా, నేను నీకు ఏం చేశాను, నా గురించి నీకేం తెలుసు, నేను చేయడం నువ్వు చూసావా, ఆర్గ్యుమెంట్ వద్దు. ఓకేనా? కొన్ని అట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ కనపడుతున్నాయి. నేను అందుకే చెప్తున్నాయి ఎంత ముందుగా ప్రిపేర్ అవుతారు. ముందుగా ఇది గైడెన్స్ కింద తీసుకొని జాగ్రత్త పడతారు, నోరు జారకుండా జాగ్రత్త పడతారు అని ముందుగానే చెప్తున్నాను. గొడవలకి కాలు దువ్వే వాళ్ళు ఉంటారు. మీరు కంట్రోల్డ్గా ఉండండి. ఏం ఒక్క మాట అనొద్దు. ఓకే ఓకే అంతే, వెళ్ళిపోండి. అసలు అక్కడి నుంచి వెళ్ళిపోండి. నీ కర్మ నీదే, నా కర్మ నాదే, అంతే, వదిలేయండి అని చెప్పి వాళ్ళు ఎంత అరుస్తూ మాట్లాడతారో మీరు అంత సైలెంట్గా మాట్లాడి వెళ్ళిపోండి. ఒక మాట, ఒకే మాట, ఎక్కువ కూడా వద్దు, ఆర్గ్యుమెంట్ వద్దు. నువ్వు చూసావా, ఎందుకు అనవసరంగా నోరు జారుతున్నావు, ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు, వద్దు. ఎందుకంటే వాళ్ళు కావాలని మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు మీరు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా కూడా వేస్ట్ అక్కడ. యు గాట్ మై పాయింట్? దీనివల్ల మెంటల్ కాన్ఫ్లిక్ట్స్, హెల్త్ ఇష్యూస్ నాకు కనపడుతున్నాయి. అండ్ సరే నేను చెప్తా, ఈ కార్డు క్లారిఫై చేసి చెప్తా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. వై ఈస్ దిస్ హై ప్రిస్టెస్ ఎనర్జీ? ఈరోజు వీడియో లాంగ్ అయినా సరే పూర్తి డీటెయిల్గా చెప్తాను, పార్ట్ 1 పార్ట్ 2గా. ఎందుకంటే మీకు ఇది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, జాగ్రత్త పడతారు. ఈ వీడియో మీకు ఎప్పుడు కళ్ళ ముందుకు వచ్చినా కూడా అప్లికబుల్ అవుతుంది. ఓన్లీ ఫర్ అవర్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుంటే ఈ ఎనర్జీస్ మీకు కూడా వర్తిస్తాయి. రైట్. వై ఈస్ దిస్ హై ప్రిస్టెస్ హియర్ ఏంజల్స్? ఓకే. ఓ మై గాడ్, చూడండి ఎనర్జీస్. సరే, ఏంటి అంటే ఇక్కడ రాబోయే రోజుల్లో మీ పర్సన్ మీకు ధైర్యం చేసి మీ లైఫ్లోకి యాక్షన్ తీసుకొని మీకు ప్రపోజ్ చేయబోతా ఉన్నారు. ఓకేనా? ఎమోషనల్గా న్యూ బిగినింగ్, న్యూ స్టార్ట్ మీ లైఫ్లో జరగబోతా ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ పాస్ట్లో జరుగుంటే మీ ఇద్దరి మధ్య, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏ ఇంటెన్షన్స్ తోటి మీ లైఫ్లోకి తిరిగి వచ్చారు, వాళ్ళు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు,
వాళ్ళ స్వార్థంతో ఈ రిలేషన్‌షిప్‌లోకి మళ్ళీ వచ్చారా? వాళ్ళ లైఫ్‌లో ఏ థర్డ్ పార్టీ అయితే ఉన్నారో, వాళ్ళు పూర్తిగా ఎండ్ అయిపోయారా? ఇంకా మాస్క్ వేసుకొని, వీళ్ళు దాన్ని మసిబూసి మారేడుకాయ చేస్తూ మీ లైఫ్‌లోకి తిరిగొచ్చారా? ఏ స్వార్థంతో తిరిగొచ్చారు? అనేది సస్పీషియస్ ఎనర్జీ మిస్టరీగా ఉంటుంది. ఎందుకంటే హై ప్రీస్టెస్ విత్ డెవిల్ ఎనర్జీ ఏంటి అనంటే వాళ్ళకి టూ మచ్ ఆఫ్ అడిక్షన్, టూ మచ్ ఆఫ్ అబ్సెషన్, టూ మచ్ ఆఫ్ ఫిజికల్ డిజైర్స్ తోటి మీ లైఫ్‌లోకి వస్తారు. చాలా ప్రేమగా మీతో మాట్లాడతారు. మీతో సారీ కూడా చెప్తారు. వాళ్ళ ఈగో ఆహ్, అణుచుకొని కూడా, సప్రెస్ చేసుకొని కూడా మీకు అట్లా ఎంత పెద్ద ఈగోయిస్ట్ అయినా కూడా ఈ టైంకి రాబోయే రోజుల్లో వాళ్ళు ఆ ఈగోని డౌన్ చేసుకొని వాళ్ళ డెవిల్ ఎనర్జీని అంటే డెవిల్ ఎనర్జీ అంటే ఈగో, ఆహ్, ప్యాషనేటెడ్ ఎనర్జీ అర్థం చేసుకోండి. దాన్ని ఇంటర్నల్‌గా తొక్కి అట్లా పక్కకుంచుకుంటారు. మిస్టీరియస్‌గా బిహేవ్ చేస్తారు మీతోటి. ఓకేనా? కానీ మీరేం చేస్తారు? మీ ఇంట్యూషన్, మీ గట్ ఫీలింగ్ ఆహ్ మీకు సమాధానం చెప్తుంది. ఎందుకంటే ఈ రిలేషన్ ఈ పర్సన్ తోటి మీరు ఎండ్ అయిపోయింది. ఈ రిలేషన్‌లో ఏం లేదు. ఏం మిగిల్లేదు. మీ ఎనర్జీస్ వైపు. ఎందుకనంటే పాస్ట్‌లో బీభత్సంగా ఈ పర్సన్ ఒక నార్సిసిస్టిక్‌గా, ఒక డెవిల్ ఎనర్జీలో, ఒక మీతో బిహేవ్ చేసిన తీరు ఆహ్, భయంకరంగా ఉన్నింది. ప్లస్ మానసికంగా మీరు చాలా హరాస్‌కి గురయ్యారు. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్స్ అనుకోండి, లేకపోతే మీ ఎమోషనల్ నీడ్స్ ఫుల్‌ఫిల్ కాకపోవడం వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేయించుకొని బతిమలాడించుకుంటూ మీరు ఏడుస్తూ ఉన్నా కూడా వాళ్ళు పాషాణ హృదయంతోటి వాళ్ళ స్వార్థము, వాళ్ళ హ్యాపీనెస్సు, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకొని వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిందాస్‌గా హ్యాపీగా ఉంటూ మిమ్మల్ని ఇంత కూడా పట్టించుకోకుండా చాలా 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 కొన్ని చెప్పలేని విషయాలు కూడా ఇండైరెక్ట్‌గా దానికి వర్డ్స్ లేదు. వాళ్ళు మిమ్మల్ని అరిచింది లేదు, కరిచింది లేదు, మాట్లాడింది లేదు, ఆర్గ్యూ చేసింది లేదు కొంతమంది విషయంలో. కానీ వాళ్ళ యాక్షన్స్ మిమ్మల్ని ఎంతగా హర్ట్ చేసినియంటే పొమ్మనకుండానే పొగబెట్టినట్టుగా ఫీల్ అయ్యారు మీరు. అది మీ మెంటాలిటీ తీసుకోలేకపోయింది. మీ మెంటాలిటీ అంటే ఎవరైనా ఆ ప్లేస్‌లో ఆహ్, నిజంగా రియల్‌గా, ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన పర్సన్ అయితే తీసుకోలేరు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పర్సన్ అయితే తీసుకోలేరు. అలాంటి బిహేవియర్ కూడా మీరు చవిచూచారు ఈ పర్సన్ వల్ల అనేది కనపడుతుంది. సో, ఈ రిలేషన్‌లో మొత్తం కొలాప్స్ అయిపోయింది ఈ రిలేషను. ఏం లేదు. ఈ బర్డెన్ చాలా బర్డెన్. ఇంక ఈ రిలేషన్‌లో ఎటువంటి ఫ్యూచర్ లేదు అని మీరు డిసైడ్ అయిపోయున్నారు. సో, మీరు చాలా కోపంగా ఉన్నారు. మీ చుట్టూతా బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఆహ్, మీ లైఫ్‌లోకి ఎవరిని ఎంటర్ చేయరు. అలాగని ఎవరైనా మీ లైఫ్‌లోకి అలా వస్తే ఆచితూచి అడుగు వేస్తారు చాలా తెలివిగా. ఎందుకనంటే పాస్ట్ జరిగిన అనుభవాల రీత్యా చాలా తెలివిగా, చాలా స్ట్రాంగ్‌గా ఎటువంటి ఎమోషన్స్‌కి లోను కాకుండా చాలా ప్రాక్టికల్ మైండ్ తోటి నిజ జీవితాన్ని, మీ సర్కమ్‌స్టాన్సెస్‌ని దృష్టిలో పెట్టుకొని ప్రాక్టికల్‌గా డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ ఈ పర్సన్ వచ్చాక లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఒకప్పుడు కంటే కూడా ఇప్పుడు మీరు ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీలోకొచ్చున్నారు. అంటే ఒక నాలెడ్జ్ పరంగా కానీ, స్పిరిచ్యువల్‌గా కానీ ఆహ్, మీ మీరు మార్పు చెంది ఉంటారు ఆ టైంకి ఫ్యూచర్‌లో. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చే టైంకి మార్పు చెంది ఉంటారు మీరు. సో, మీ ఎనర్జీస్‌కి, మీ మీలోని దైవత్వానికి, మీలోని వాళ్ళు ఎందుకొచ్చారు, ఏ పర్పస్‌తో వచ్చారు కూడా మీ గట్ ఫీలింగ్ మీకు చెప్తుంది. మీరు వీళ్ళని నమ్మలేని సిట్యుయేషన్. ఈ పర్సన్ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ వల్ల చాలా, చాలా, చాలా మీరు నరకం ఫేస్ చేశారు. అండ్ కొంతమందైతే బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ కూడా, హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఫేస్ చేశారు అనేది కనపడుతుంది. సో, అందువల్లే ఈ డెసిషన్‌లోకి మీరుంటారు. బట్ మీ పర్సన్ ఈ ఎనర్జీలో ఉంటారు. ధైర్యం చేసి మీ లైఫ్‌లోకి తిరిగొచ్చి మీకు ప్రపోజ్ చేస్తారు. అయితే
ఈ కార్డ్ రాకపోతే వేరే విషయం, కానీ ఈ కార్డ్ వచ్చింది కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీ పర్సనల్ లైఫ్లో ఉన్న అదర్ చాయిస్ విషయం కనుక్కోండి, ఎంక్వైరీ చేయండి, మోర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. నిజంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు రిమూవ్ అయిపోయారా, లేకపోతే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? సో దట్స్ ఇట్, ఇక్కడ క్లియర్. ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేటప్పటికి మీరు ఈ ఎనర్జీలో ఉంటారు. ఐ లవ్ దిస్ కార్డ్, లిటరల్లీ ఈ ఎనర్జీలో ఉంటారు. ఒక ఎంప్రెస్ లాగా చాలా స్ట్రాంగ్గా మీకోసం మీ స్టాండ్ తీసుకునే ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో మీరు ఉంటారు. ఓకేనా? రైట్, ఉండాలి కూడా. వై ఈస్ దిస్ టెంపరెన్స్ హియర్ ఏంజల్స్? జస్టిస్ ఎనర్జీ, 10 ఆఫ్ సోర్డ్స్. ఒకవేళ ఈ పర్సన్ మీతో, మీ ఇద్దరికి రిలేషను ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అయినా, సోల్మేట్ రిలేషన్షిప్ అయినా, కార్మిక్ రిలేషన్షిప్ అయినా, ఏ రిలేషన్షిప్ అయినా కూడా మీది, మిమ్మల్ని మీరు ఎమోషనల్గా, ప్రాక్టికల్గా, మైండ్ అండ్ సోల్ బాడీ పరంగా బ్యాలెన్స్ చేసుకొని ఉంటారు. ఎందుకంటే మీకు ఇంక ఓపిక లేదు, ఇదంతా నాన్సెన్స్ బేర్ చేసి ఇంకా భరించే అంత ఓపిక మీకు లేదు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, ఇదే చెప్తారు మీ పర్సన్కి. ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే, మీ పర్సనే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీరు ఎవరి వల్ల స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో, మానసికంగా బాధపడుతున్నారో, క్లియర్గా మీకు న్యాయం అయితే జరుగుతుంది. మీ ఎమోషన్స్ అన్ని రకాలుగా కూడా బ్యాలెన్స్ అవుతాయి. మీ ఎనర్జీస్ బ్యాలెన్స్లోకి వస్తాయి, తెచ్చుకోవాలి కూడా మీరు. ఎందుకంటే అప్పుడే మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్లో ఉంటారో అప్పుడే డివైన్ జస్టిస్ మీకు జరుగుతుంది, యూనివర్స్ నుంచి జస్టిస్ జరుగుతుంది. మీరు నా వల్ల కాదు, ఇంకా నేను ఇది బేర్ చేయలేకపోతున్నాను. ఎందుకు బేర్ చేయమని ఎవరికి చెప్పారు? బేర్ చేయమని మీకోసం మీరు స్టాండ్ తీసుకోమనే కదా. ఇక్కడ యూనివర్స్ కూడా ఏం చెప్తున్నారంటే, లే, కర్మని భరిస్తా కూర్చోవలసిన పనిలే. మిమ్మల్ని ఎవరైతే మాటికి గుచ్చుతున్నారో, ఒకదాని తర్వాత ఒకటి నాన్ స్టాప్గా గుచ్చుతున్నారో, అది మాటలతోనో చేతులతోనో ఏం చేస్తున్నారో మీరు భరిస్తా కూర్చోవలసిన అవసరం లేదా. మిమ్మల్ని మీరు వాళ్ళని ఏమనాల్సిన పనిలే. మీ ఎనర్జీస్ని ఇప్పుడు అవి మనం తీసుకుంటేనే కదా మనకు బాధ. అలా తీసుకోకుండా యూనివర్స్కి వదిలేసేయండి, డివైన్కి వదిలేసేయండి. ఎవరైతే మీరు ఇష్టపడతారో ఆ డివైన్ జస్టిస్కి వదిలేసేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైతే ఇప్పటిదాకా బాధ పెట్టున్నారో వాళ్ళకి కర్మ భగవంతుడు ఇస్తాడు, మీకు న్యాయం జరుగుతుంది. ఒకవేళ మీకు వాళ్ళ మీద ప్రేమ ఉన్నా కూడా మీరు ఓపెన్ అప్ అవ్వరు. మేబీ అది మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ లవ్డ్ వన్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ మీద మీకు ప్రేమ ఉన్నా కూడా వాళ్ళతో మీరు ఓపిక పట్టి భరించి ఉన్నది, వాళ్ళ మీద ప్రేమ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చెయ్యరు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, చాలు, రిలేషన్ ఎండ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పర్సన్ మారారు, ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అంటే మీరు న్యూ స్టార్ట్ చేయగలుగుతారు ఈ పర్సన్తో, అదర్వైజ్ నో. అదే ఇప్పుడు చెప్పాను కదా, ఎవరైతే థర్డ్ పార్టీ కోసం మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో వాళ్ళ హ్యాపీనెస్ చూసుకుంటూ, అదే పర్సన్ మీతో హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి మీ లైఫ్లోకి రాబోతున్నారు. అగైన్ అండ్ అగైన్ ఎనర్జీస్ అదే వస్తున్నాయి. అది మీ పిల్లలు కావచ్చు, మీ లవ్డ్ వన్స్ కావచ్చు, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎవరు రిలేటెడ్ ఆలోచిస్తున్నారో అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు. ఓకేనా? అండ్ మీ ప్రేమను అనేది ఎక్స్ప్రెస్ చేయరు, కానీ వాళ్ళకి చాలా చేస్తున్నారు మీరు. చాలా 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 మిమ్మల్ని మీరు ఎన్నో సాక్రిఫైజులు చేసుకొని వాళ్ళకి చాలా చేస్తున్నారు, ఎమోషనల్గా ఇచ్చున్నారు. మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకొని టైం, ఎనర్జీస్ అన్నీ ఇచ్చున్నారు.
సో మీరింకా అలసిపోయారు. మీకు న్యాయం జరగాలి. అది జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడు జరుగుతుంది? మిమ్మల్ని మీరు ఓవర్ ఎమోషన్స్‌కి పోకుండా, ఓవర్ ప్రాక్టికల్‌కి పోకుండా, ఆహ్, ఓవర్ యారోగెంట్ కోపానికి పోకుండా, నేను ఇయన్నీ ఇంక నా వల్ల కాదు, నేను పట్టించుకోను, అసలు వదిలిపడేస్తా, ఇట్లాంటివి వద్దు. బ్యాలెన్స్, బ్యాలెన్స్. ఓవర్ ఎమోషన్స్ ఇచ్చి, ఇచ్చి, ఇచ్చి అలసిపోయిన వాళ్ళకి కూడా ఇదే చెప్తున్నాను. బ్యాలెన్స్. మిమ్మల్ని మీరు మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ ఎప్పుడైతే చేసుకుంటారో, ఓకే, అర్థం చేసుకొని, నేను ఇంత ఓవర్ గివింగ్, ఓవర్ ఎమోషన్స్ ఆహ్, వెయిట్ ఏ మొమెంట్. ఇక్కడి నుంచి అప్‌లోడ్ అవ్వదు అంత తొందరగా. సెకండ్ వీడియోలో కలుద్దాం. పార్ట్ 2లో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లోనో లేకపోతే కామెంట్ సెక్షన్‌లోనో ఇస్తాను. కంటిన్యూ అక్కడ చూద్దాం.